ఏపీలో వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత నీచాతి నీచంగా పనిచేస్తాయో కాదంబరి జత్వాని ఎపిసోడ్ బయటపెట్టింది. సర్కార్, పోలీసులు, మీడియా, లీడర్లు రాజకీయాల కోసం ప్రత్యర్థుల్ని భ్రష్టు పట్టించేందుకు ఉమ్మడిగా ఎలా దిగజారుతాయో జత్వాని కేసే ఓ ఉదాహరణ. షిప్పింగ్ వ్యాపారవేత్త, వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు తనయుడు కుక్కల విద్యాసాగర్ వద్ద జత్వాని అనే ముంబై యువతి హనీ ట్రాప్ చేసి ₹1,32,00,000 వసూలు చేసిందని సిఐడి ఛార్జ్షీట్లో క్లియర్ కట్గా చెప్పింది. కొన్ని నెలల క్రితం ఏపీ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, పోలీసులు ఇదే కాదంబరి జత్వానిని ఓ మహోన్నతురాలుగా కీర్తిస్తూ, విలువలకు పట్టం కట్టే మహిళగా భావిస్తూ ఆమెని స్పెషల్ ఫ్లైట్లో ఏపీకి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటాలు విద్యాసాగర్ ఫిర్యాదుపై ఆమెను ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని, హింసించారని, గెస్ట్ హౌస్లో ఆమెని, ఆమె కుటుంబాన్ని నిర్బంధించారని, అన్యాయంగా జైల్లో పెట్టారని కూటమి ప్రభుత్వమే ఆరోపిస్తూ జత్వానికి న్యాయం చేసేందుకు రంగంలోకి దిగింది. హోంమంత్రి అనిత నేనున్నాను, నేను విన్నాను అంటూ జత్వానిని అక్కున చేర్చుకుని ఓదార్చారు. జగన్ అండ్ కో చేసిన అరాచకాలలో కాదంబరి జత్వాని కేసు ఒకటి అని చెప్తూ ఆమెకు ప్రోటోకాల్ దర్శనాలు చేయించారు సీఎం చంద్రబాబు నాయుడు. జత్వాని లాంటి మహిమాన్విత పుణ్యస్త్రీని ఇలా చేస్తారా అంటూ పిడికిలి బిగించి పళ్ళు నూరి గుడ్లు ఉరిమి ఆనాటి జగన్ సర్కార్ అరాచకాల్ని ఎండగట్టారు సీఎం చంద్రబాబు. మొత్తానికి జగన్ సర్కార్లో పోలీసులు ఎలా చెలరేగిపోయారో వివరిస్తూ టీడీపీ జత్వాని అంశాన్ని పుష్కలంగా తన పాలిటిక్స్కు వాడుకుంది. 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి వాళ్లపై కేసులు పెట్టి మాజీ సీఎం జగన్తో అంటకాగితే ఇలాగే ఉంటుందని ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఎల్లో మీడియా అయితే చెప్పనక్కర్లేదు. ఎల్లో ఛానల్స్ పేపర్ చెలరేగిపోయాయి. కాదంబరి జత్వానితో కన్నీళ్లు పెట్టిస్తారా, ఆమె ఆవేదనకి మేం పరిహారం తీర్చుకుంటామంటూ రకరకాల కథనాలు వండివార్చారు. ఆమె కోసం ఎల్లో స్టూడియోలు దద్దరిల్లిపోయాయి. జత్వాని వంటి ఉన్నత మహిళకు ఇంత అన్యాయం జరిగితే ఎవరు ప్రశ్నించరేంటి అని టీవీ స్టూడియోలో ఎల్లో యాంకర్లు గర్జించారు, గుండెలు బాదుకున్నారు. పరమోన్నత జర్నలిస్టులుగా కాదంబరి జత్వానికి మేమున్నామంటూ పిడికిలు బిగించారు. జగన్ ఎన్ని దారుణాలకు ఒడిగట్టాడో కన్నీళ్లతో సహా వివరించారు. దీంతో దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా జనం జగన్ని చీదరించుకున్నారు. జత్వాని వంటి మహాపతివ్రతకి ఇంత అన్యాయం చేస్తారా అని చీకొట్టారు. ఏపీ సర్కార్, మీడియా రెండూ కలిసి కొత్త స్టోరీలు అల్లి 3 ఐపీఎస్లను ఇంటికి పంపించారు. కానీ ఇక్కడితో కథ అయిపోలేదు. 4 రోజుల క్రితం సిఐడి ఓ ఛార్జ్షీట్ వేసింది. దానిలో కాదంబరి జత్వాన్ని కుక్కల విద్యాసాగర్ నుంచి ₹1,32,00,000 డబ్బు గుంజిందని, బ్లాక్మెయిల్ చేసిందని, ఇది హనీ ట్రాప్ కేసు అని స్పష్టంగా పేర్కొన్నారు సిఐడి అధికారులు. జనమంతా షాక్ అయ్యారు. ఇదేంటి, జత్వాని అమాయకురాలని, ఆమెని 3 ఐపీఎస్ ఆఫీసర్లు కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారని, కుక్కల విద్యాసాగర్ ఆమెను మోసం చేశాడని మేమంతా ఆల్రెడీ నమ్మేసి ఓ డెసిషన్కి వచ్చేశాక ఏపీ సర్కార్, పోలీసులే ఇలా స్వయంగా రివర్స్ ఛార్జ్ షీట్ వేయటం ఏంటి అని జనం ఆశ్చర్యపోతున్నారు. జనం సంగతి అలా ఉంచండి, కొన్ని మీడియా సంస్థలు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా గిలగిల కొట్టుకున్నాయి. మేమింత కష్టపడి జత్వానిని మహాపతివ్రతగా, జగన్ సర్కార్ ఆకృత్యాలకు బలైపోయిన దీన మహిళగా తీర్చిదిద్దితే మన చంద్రబాబు సర్కారే ఇలా అడ్డం తిరిగి మన మీడియా తీర్పుకి వ్యతిరేకంగా చేసింది ఏంటి అని జుట్టు పీక్కుంటున్నారు. జనానికి ఇప్పుడు పిక్చర్ స్పష్టంగా అర్థమవుతోంది. ఓరి నికృష్టులారా, ఇంతకు తెగిస్తారా? మీ రాజకీయాల కోసం, మీ చిల్లర కోసం ఎవరినైనా భ్రష్టు పట్టిస్తారా అని తిడుతున్నారు. అయితే ఇదంతా మీకు ఆన్ స్క్రీన్ పై కనిపించే స్టోరీ. దీని వెనుక అసలు స్టోరీ ఉంది. అదే జిందాల్ ఎపిసోడ్. పొలిటీషియన్స్, పారిశ్రామికవేత్తలు ఒక కొమ్మకు పూచిన రెమ్మలాంటోళ్ళని, వాళ్ళ అవసరాల కోసం వ్యవస్థల్ని ఎలాగైనా భ్రష్టు పట్టిస్తారని, ఫైనల్గా మీడియా వాళ్లను కూడా జోకర్లను చేస్తారని నిరూపించింది ఈ జిందాల్ స్టోరీ. కాదంబరి జత్వాని ముంబైలో జిందాల్తో కొన్నేళ్ల క్రితం వ్యవహారం నడిపింది. ఆ తర్వాత జిందాల్ని బెదిరించింది. మరోవైపు కుక్కల విద్యాసాగర్తో కూడా వ్యవహారం నడిచింది. ముంబైలో ఏర్పడిన పరిచయంతో కుక్కల విద్యాసాగర్ కోట్ల రూపాయలలో జత్వానికి ట్యాక్స్ కట్టేశాడు. డబ్బు తిన్నాక కూడా విద్యాసాగర్ను ఆమె ఇంకా బ్లాక్మెయిల్ చేయడంతో జత్వానిపై కేసు పెట్టాడు. ఇది తెలిసి జిందాల్ తెలివిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ని జత్వాని చేసిన మోసం గురించి చెప్తూ ఏపీలోనే ఆమె సంగతి తేల్చాలని కోరాడు. విద్యాసాగర్ కేసుని అడ్డం పెట్టుకుని జిందాల్ జత్వానిపై పగ తీర్చుకున్నాడు. అక్కడ 3 ఐపీఎస్ ఆఫీసర్లు జత్వానిని ఎత్తుకొచ్చింది
విద్యాసాగర్ కేసు కోసం కాదు, జిందాల్ అనుగ్రహం కోసం. ప్రభుత్వం మారిన తర్వాత జత్వానీ ఎపిసోడ్ ఎల్లో మీడియా ఫుల్గా వాడుకుంది. ఎవరికి ఇష్టమైన స్క్రిప్ట్ని వాళ్ళు రాసేసుకున్నారు. ఈ మధ్య ఓ 10 రోజుల క్రితం కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సందర్భంగా జిందాల్ ఏపీ ప్రభుత్వ అధినేతలను కలిశాడు. జత్వానీ మోసాలపై విషయం మొత్తం చెప్పాడు. ఇప్పుడు జగన్ కంటే, మీడియా కంటే జిందాల్తో స్నేహం చంద్రబాబుకి ముఖ్యం. అందుకే జిందాల్ ఆదేశాలతో అసలు నిజాన్ని కాదంబరి జత్వానీ ఎపిసోడ్ల గురించి ఛార్జ్ షీట్గా సిఐడి కోర్టు ముందు పెట్టింది. ఫైనల్గా ఈ గేమ్లో జిందాల్ గెలిచాడు, తెలుగు మీడియా ఓడింది. చిత్రమైన విషయం ఏమిటంటే జిందాల్ ఆదేశాల్ని అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు ఇద్దరు తూచా తప్పకుండా పాటించి ఆయనకు న్యాయం చేశారు. అందుకే కడప నుంచి వెళ్తూ జగన్కి ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు జిందాల్. జత్వానీ బ్లాక్మెయిలర్ అని చెప్పిన ఛార్జ్ షీట్ వార్తని జగన్ మీడియా సాక్షి వేయలేదు. చంద్రబాబు మీడియా అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. జత్వానీ కోసం కన్నీళ్లు పెట్టిన హోంమంత్రి అనిత ఇప్పుడు నోరు మెదపడం లేదు. కాదంబరి జత్వానీ గురించి గుండెలు బాదుకున్న చంద్రబాబు కూడా అసలు ఆమె ఎవరో తెలియదన్నట్లుగా ఉన్నారు. పోనీ జగనన్న అనుకో అయినా మాట్లాడతారా అంటే వాళ్ళు నోటి మీద వేలు వేసుకొని దిక్కులు చూస్తున్నారు. ఈ ఓవరాల్ జిందాల్ జత్వానీ ఎపిసోడ్లో తేలిందేంటయ్యా అంటే వాళ్ళు ఒకటే. ఫైనల్గా మీడియా వాళ్ళే ఫూల్స్ అయ్యారు. మీడియా వాళ్ళంతా ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఎవరికి వాళ్ళే లోపల పిసుక్కుంటున్నారు. మమ్మల్ని ఇలా ముంచేశారేంట్రా అని జుట్టు పీక్కుంటున్నారు. మీడియా వాళ్ళని చూసి జనం నవ్వుకుంటున్నారు. తెలుగు మీడియా క్రెడిబిలిటీ ఎప్పుడో గంగలో కలిసిపోయింది. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అవసరమే లేదు. కాకపోతే పొలిటీషియన్లు, ఇండస్ట్రియలిస్టులు ఆడే ఆటల మధ్య మీడియా వాళ్ళు బఫూన్లని, జోకర్లని జత్వానీ ఎపిసోడ్ నిరూపించింది. బహుశా తెలుగు మీడియా చరిత్రలోనే ఇదో పెద్ద హిస్టారికల్ లెసన్.